హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు మన ఛానల్లో ఒక కొత్త కోణం ఆలోచించి మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఏదైతే మీరు చూస్తున్నారో ఆందోళన మైసమ్మ దేవస్థానం మల్కాపురం విలేజ్ లో ఉంటుంది. ఇక్కడ జరిగే అన్ని ఫంక్షన్లకు ఒక మంచి ఫంక్షన్ హాల్ మీకోసం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఆ ఫంక్షన్ ఎలా ఉంటుంది, దాంట్లో మనకి ఏమేమి ఫెసిలిటీలు ఉన్నాయి, దాని గురించి రోడ్ ఎలా వెళ్ళాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏదైతే చూస్తున్నారో విజయవాడ హైవే గుడి నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఈ ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి మనకు సెకండ్ లెఫ్ట్ లో ఉన్నాం. మీరు చూడండి, ఎస్ఎంఆర్ మినీ గార్డెన్ అండ్ ఫంక్షన్ హాల్. ఇది వచ్చేసి ఈ బోర్డు నుంచి ఎగ్జాక్ట్లీ మనం లాస్ట్ డెడ్ ఎండ్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఒకసారి ఫంక్షన్ హాల్ చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఫంక్షన్ హాల్కి అయితే చేరుకున్నా. చూసుకోండి ఎంత విశాలమైన ఫంక్షన్ హాల్. దీని ముందు వచ్చి మనకు 30 feet వైడ్ రోడ్ తోని మంచి విశాలమైన పార్కింగ్ తోని చాలా బాగుంటుంది. అన్ని రకాల సకల సౌకర్యాలతో ఉంది. లోపల డైరెక్ట్ ఓనర్ తోనే మీకు మాట్లాడిస్తాను. ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ తోని ఎలా ఉందో ఒకసారి లోపల చూద్దాం. ఫ్రెండ్స్, ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్ ఓనర్ మనతో ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు. నమస్కారం అండి. ఈ ఫంక్షన్ హాల్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది, ఒక్కసారి మా కస్టమర్లకు పూర్తి విషయాలు చెప్పండి. ఆందోళన మైసమ్మ గుడికి వచ్చే హిందూ బంధువులందరికీ నమస్కారం. నేను 10 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చినప్పుడు వేరే ఫంక్షన్ హాల్ అన్ని చూసినా. ఇక్కడ కొన్ని గోదాములల్లా, కొన్ని గొర్రెల దొడ్ల, కొన్ని బర్రెల దొడ్ల కట్టారు. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఫంక్షన్ హాల్ లేవని కొంచెం బాధపడుతుండే. సో ఆ టైంలో నాకు ఐడియా వచ్చింది ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టాలని. దానికి అనుకూలంగా మన హిందూ సాంప్రదాయాలకు, మన తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే విధంగా ఈ ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. మీరు ఈ కళలు చూసినా, ఈ ముగ్గులు చూసినా మీకు తెలిసిపోతుంది. ఈ పచ్చని వాతావరణము, చక్కని వెంటిలేషను, ఓపెన్ టు స్కై. మీకు అదే విధంగా ఇక్కడ ఏ సౌకర్యం కావాలన్నా కూడా ప్రతి సౌకర్యాన్ని మేము ఇక్కడ కల్పిస్తాము. మన ఫంక్షన్ హాల్లో ఎలాంటి ఫంక్షన్స్ అవుతాయి, మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఒకసారి చెప్పండి. ఇప్పుడు మన ఫంక్షన్ హాల్లో ధోతి ఫంక్షన్ కానీ, శారీ ఫంక్షన్ కానీ, రిటైర్మెంట్ ఫంక్షన్ కానీ, షష్ఠి పూర్తి కానీ, ఎంగేజ్మెంట్లు, రిసెప్షన్లు, బర్త్డేలు, పెళ్లిళ్ళు అన్నీ అవుతాయి. అదేవిధంగా మనం ఇక్కడ కల్పించే సౌకర్యాలు ఏంటంటే, పెళ్లి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళిద్దరూ కట్టుబట్టలతో వాళ్ళ పట్టు వస్త్రాలు తీసుకొని వస్తే చాలు. ఇక్కడ అన్ని సౌకర్యాలు నేనే కల్పిస్తాను. ఒక స్టేజ్ చేయటము, డెకరేషన్ చేయటము, వంటలు చేయించటము, అదేవిధంగా ఇక్కడ లేబర్స్ మాట్లాడము, క్లీనింగ్ చేయించటము, ఇంకే సౌకర్యం వల్ల అన్ని చేపిస్తాం. చివరికి మీకు పంతులు కావాలన్నా కూడా, సన్నాయి వాళ్ళు కావాలన్నా కూడా వాటిని చేసి ఆ పెళ్లి చేయించి వాళ్ళు సంతోషంగా సాయంత్రం పంపించేంత వరకు ఆ బాధ్యత మేము తీసుకుంటాం. మన ఫంక్షన్ హాల్ కెపాసిటీ వచ్చేసి 500 అండి. కానీ మీరు ఎంత చిన్న ఫంక్షన్ అయినా సరే, ఒక 30 members అయినా, 300 members అయినా, 500 members అయినా నన్ను సంప్రదించండి. అది తక్కువ ప్రైజ్ లోనే మీకు చిన్న ఫంక్షన్ కైనా పెద్ద ఫంక్షన్ కైనా నేను అరేంజ్ చేస్తాను. దాంట్లో ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ఆలోచన కూడా పెట్టుకోకండి. ఫంక్షన్ హాల్ ని బుక్ చేసుకోవాలనుకుంటే ఎన్ని రోజుల ముందు బుక్ చేసుకోవాలా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మీరు ఫంక్షన్ ఏ రోజు అయితే చేయాలని అనుకున్నారో దయచేసి ఆ రోజే నన్ను కాంటాక్ట్ కండి. ఎందుకంటే ఒకసారి 1 month ముందు బుక్ అయితే, ఒక రోజు 15 days ముందు బుక్ అయితే కనుక ఆ రోజు కాంటాక్ట్ కండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 8897261804. ఒక 20 సంవత్సరాలు కూడా మీరు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండి కూడా, అంత మంచి పొజిషన్ లో ఉండి కూడా వదులుకొని ఈ ఫంక్షన్ పెట్టడం గల కారణం ఏంటి, చిన్న విషయం చెప్పారన్న. నేను విదేశాల్లో ఉన్నప్పుడు ఒకసారి అమ్మవారి గుడికి వచ్చినాను. గుడికి వచ్చి ఇక్కడ అన్ని ఫంక్షన్ హాల్ చూసిన తర్వాత అనిపించింది ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కట్టాలని. అది ఒకటి మెయిన్ రీజన్. అదే విధంగా ఇక్కడ మనకు దావత్ చేసిన వాళ్ళే ఒక 60 మంది వీసాలు వచ్చినాయి, విదేశాలకు పోయి వచ్చినాము, మాకు ఇక్కడ మంచి ఫంక్షన్ హాల్ కావాలన్నారు. ఇక్కడ 60 దావతులు ఓన్లీ వీసా వచ్చిన దావతులే చేసినాము, ఒక 100 పెళ్లిళ్ళు చేసినాము. అందుకే నేను అనేది ఏంటంటే, మీకు ఏ చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా మీకు ఎలాంటి సంశయం అవసరం లేదు. దయచేసి నన్ను కాంటాక్ట్ కండి. నేను మన హిందూ సాంప్రదాయంలో పుట్టిన వాడిని కనుక నేను ఒక్క విషయం నేను మీకు చెప్పాల్సుకున్నాను, అతిథి దేవో భవ. అంటే మీరు వచ్చిన వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పించి సంతోషంగా సాయంత్రం నవ్వుతూ ఇంటికి పోయేంత వరకు నేను మీకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాను. విన్నారు కదా ఫ్రెండ్స్, మనకు శేఖర్ రెడ్డి గారు అయితే అన్ని ఆలోచించి అన్ని చేసే మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి పిలవగానే ఫంక్షన్ హాల్ గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ ఆందోళన మైసమ్మ అని అనగానే మీకు శేఖర్ రెడ్డి గారు గుర్తుగా రావాలి. సదా మీ సేవలో అంజయ్య.